ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి అది గొప్ప విషయం. మీకు ఎందుకు వచ్చింది ఐడియా? అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా. అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గర్భస్రావంతో, డెలివరీ సమయంలో, యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు, అట్లాగా లుకేమియా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి తలసేమియా కానివ్వండి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే రక్తం అనేది ల్యాబుల్లో తయారు చేసేది కాదు. ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది. సో ఆ మాత్రం ఆల్టర్నేటివ్ లేదు, లేదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఇది కేవలం మంచి మనసుతోటి ఉండేవాళ్ళు ఇచ్చేదే. వాళ్ళని మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఎక్కడ పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారు అంటే దాన్ని ఇనిషియేట్ చేసింది, దానికి ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి. కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని, ఒక మూమెంట్ లాగా తయారు చేసి మిషన్. హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు. అందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను. మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి 3 నెలల పాటు 4 నెలల పాటు నా మిత్రుల సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి సినిమా ఫీల్డ్ లో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ వరకు కూడా మీరు చాలా పెద్ద ఎత్తున చాలా మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటికి రాని పరిస్థితిలో. బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యం ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు. అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్, కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం ప్రస్తావించారు. అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ఉండింది. ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా, లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది. నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి 24 మినిస్ట్రీస్, 3 జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి 8 గంటల చొప్పున హోల్ నైట్ టు డే 24/7 ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి. ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ ఎ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు. చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ 1.5 month ఆఫీసులోనే పడుకున్నాను. మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను. మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది. అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు. ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 12 సార్లు పోయాను లోపలికి. ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను. వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరగా మాట్లాడాను. దేవుడి మీద భారం ఇచ్చి తిరిగాను. ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఆడ నర్సులు పనిచేస్తున్నారు, ఆడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు, క్లీన్ చేయడం. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొదిలేసి మీరు పని చేయండి, మేము రాజకీయ నాయకులము, మేము ఇళ్లలో ఉంటాము, మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను లోకల్గా ప్రజాప్రతినిధిని, ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా, అందరూ భయపడుతున్నా. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ ఆపాడు. ఇక నేను పోయేవాడిని, మొత్తం చూసేవాడిని. ఆ సూపరింటెండెంట్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు. ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో. పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా. ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము, మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము, పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము, హోంగార్డ్స్ పంపించడము. ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను. ఇక్కడ మా వాళ్ళతోటి కలిసి నా కాన్స్టిట్యున్సీ చూసి
ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు